హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ స్టోరీ కార్టూన్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మన స్టోరీ ఫుల్గా కామెడీ ఉండబోతుంది అన్నమాట. అదేంటి అంటే మతిమరుపు భర్త. పెళ్ళైన తర్వాత ప్రతి భర్త ఏదో ఒకటి మర్చిపోతాడు. కొందరు పెళ్లి రోజు మర్చిపోతారు, కొందరు భార్య పుట్టినరోజు మర్చిపోతారు. కానీ మన కథలోని రామయ్య తన భార్యను కూడా రోజుకు ఒక్కసారైనా మర్చిపోతాడు. అతని మతిమరుపు వల్ల ఒకరోజు పోలీస్ స్టేషన్, హాస్పిటల్, మార్కెట్, చివరికి పెళ్లి మండపం వరకు వెళ్లాల్సి వచ్చింది. అసలు ఏమైందో ఈ స్టోరీలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, స్టోరీ చాలా కామెడీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వెంటనే స్టోరీ స్టార్ట్ చేసేద్దాం పదండి. ఏమండి, ఇవాళ మన పెళ్లి రోజు. రామయ్య నిద్రలోనే, ఎవరి పెళ్ళి? అయ్యో ఎవరిదేంటి, మన పెళ్లి. అయ్యో, మనిద్దరికి పెళ్ళయిందా? సరోజకి ఇది కొత్త కాదు. రామయ్య రోజు ఏదో ఒకటి మర్చిపోతాడు. సరే కాలేదు కానీ లేవండి. సరే కానీ నేను లిస్ట్ చెప్తాను, అవి తీసుకొని రండి. కేక్ తీసుకురండి, మల్లెపూలు తీసుకురండి, నా కోసం ఒక చీర చూడండి. ముఖ్యంగా నన్ను తీసుకెళ్లడం మర్చిపోవద్దు. సరే సరే, ఈసారి ఏమీ మర్చిపోను. రామయ్య అలా బయటికి వెళ్తాడు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంటికే వస్తాడు. ఏమైంది? నేను ఎక్కడికి వెళ్ళాను మర్చిపోయాను. అందుకే కదా మీకు లిస్ట్ ఇచ్చాను. అదెక్కడుంది? మీ చేతిలో ఉంది. ఓ, ఇదేనా? ఈసారి రామయ్య చాలా జాగ్రత్తగా లిస్ట్ జేబులో పెట్టుకున్నాడు. కానీ 5 నిమిషాల తర్వాత, ఏమయ్యా రామయ్య, ఏమో వెతుకుతున్నట్టున్నావు? నా జేబు. జేబా? అవును, లిస్టు పెట్టిన జేబు ఎక్కడికి పోయిందో తెలియడం లేదు. అయ్యో, చొక్కా తిరిగేసుకొని వేసుకున్నావు. రామయ్య మార్కెట్ చేరేసరికి అసలు కామెడీ మొదలవుతుంది. రామయ్య చేతిలో లిస్ట్ ఉంది, కానీ ఆ లిస్ట్ ఎందుకు ఉందో మాత్రం గుర్తులేదు. అయినా తాను చాలా తెలివైన వాడినని అనుకుంటూ మార్కెట్లోకి అడుగు పెట్టాడు. ఏం కావాలి బాబు? అన్ని ఫ్రెష్గా ఉన్నాయి, తీసుకోండి. మా ఆవిడ చెప్పినవి కావాలి. ఏం చెప్పింది? అదే, చాలా ముఖ్యమైనవి. అదేనయ్యా, ఏం కూరగాయలు కావాలి? అవి గుర్తుంటే ఈ లిస్ట్ ఎందుకు చూస్తాను? సరే బాబు, లిస్ట్ చూసి చెప్పు, నేను ఇస్తాను. టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర. ఇంకోటి ఉంది. ఆ ఇంకోటి ఏంటి? ఏమో, అది కూడా మర్చిపోయాను. దానికి సీతమ్మ నవ్వుకుంటూ కూరగాయలు ఇచ్చింది. రామయ్య మాత్రం చాలా జాగ్రత్తగా సంచిని పట్టుకున్నాడు. 1 నిమిషం తర్వాత, అయ్యో, నేను ఎందుకు వచ్చాను? అప్పుడే రామయ్యకు పక్కనే ఉన్న బుజ్జి కనిపిస్తుంది. ఏంటి బాబాయ్, ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నేను ఎందుకు వచ్చాను? అయ్యో రామయ్య బాబాయ్, మీరు కూరగాయలు కొనడానికి వచ్చారు. అవునా, నీకెలా తెలుసు? మార్కెట్ మధ్యలో నిలబడి నేను ఎందుకు వచ్చాను అని 5 సార్లు అడిగారు. రామయ్య సంచితో ఇంటికి వచ్చాడు. ఈసారైనా అన్నీ తీసుకొచ్చారా? ఈసారి నేను ఒక్కటి కూడా మర్చిపోలేదు. ఏది చూపించండి. రామయ్య సరోజకు సంచి ఇచ్చాడు. లోపల టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కానీ ఒక బొమ్మ కారు కూడా ఉంది. ఏంటిది? అది ఎవరో నా సంచిలో పెట్టారనుకుంటా. అప్పుడే బయట నుండి ఒక పిల్లవాడు వచ్చాడు. అంకుల్, నా బొమ్మ కారు మీ సంచిలోకి ఎలా వచ్చింది? అంటే మార్కెట్లో కూరగాయలు కాకుండా బొమ్మలు కూడా కొంటున్నారా? నేను కొనలేదే, నా మతిమరుపు కొన్నది. ఆ మాటలకి సరోజకి కోపం రావాల్సింది, కానీ రామయ్య అమాయకత్వం చూసి నవ్వుకుంది. కానీ మరుసటి రోజు రామయ్య చేసిన ఒక మర్చిపోవడం మొత్తం ఊరినే కుదిపేసింది. రామయ్య మతిమరుపు వల్ల చిన్న చిన్న సమస్యలు రావడం సహజం, కానీ ఒకరోజు అతను చేసిన పని మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అతను మర్చిపోయింది ఏ వస్తువునో కాదు, తన జీవిత భాగస్వామినే. ఏమండి, ఈరోజు మనం డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి, గుర్తుందా? అవును, గుర్తుంది. ఏం గుర్తుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని. ఎవరితో వెళ్ళాలి? అది అది ఏముంది, డాక్టర్ దగ్గర ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళతో వెళ్తాను. నేనే మీ భార్యను. అవునా? అవును. అవునా, అయితే పెళ్లి ఫోటో చూపించు. నేను నమ్మను, నిన్ను నమ్మడానికి లేదు, నువ్వెవరో. సరోజకి ఇది కోపం తెప్పించింది, కానీ రామయ్య నిజంగానే గుర్తు చేసుకోలేకపోయాడు. రామయ్య వీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు.
అప్పుడే పక్కింటి సుబ్బారావు కనిపించాడు. ఏమయ్యా రామయ్య, ఒక్కడివే ఉన్నావు? సరోజ ఎక్కడ? సరోజా? అవును, సరోజ నీ భార్య కదా. నాకు భార్య ఉందా? అయ్యో రామయ్య, నీకు పెళ్లి చేసిన రోజు నేను వచ్చాను కదా. నిజమా? అవును రామయ్య. అయితే మరి నా పెళ్ళికి నేను వచ్చానా? ఫ్రెండ్స్, చూశారు కదా రామయ్యకి ఎలాంటి మతిమరుపు ఉందో. తర్వాత పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందో చూద్దాం. సరోజ కోపంతో పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. అక్కడ కానిస్టేబుల్ శేఖర్ ఉంటాడు. ఏమైందమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? అప్పుడు సరోజ బాధగా, నా భర్త నన్ను మర్చిపోయాడండి. అంటే అంటే ఏమైందమ్మా? నేనెవరో తెలియదంటున్నాడు. అప్పుడే రామయ్య అక్కడికి వచ్చాడు. ఈమెవరో నీకు తెలుసా? తెలియదు సార్. నేనండి, నేనే మీ భార్యను. అయితే ఆధారం చూపించు. ఆధారమా? సార్, నేను పెళ్లి ఫోటో తీసుకొచ్చాను. రామయ్య పెళ్లి ఫోటో చూస్తాడు. కొద్దిసేపు అలానే చూస్తూ ఉంటాడు. అబ్బా, ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి చాలా అదృష్టవంతుడు. ఎందుకు? ఇంత మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయ్యో, అతనెవరో కాదండి, మీరే. ఆ ఫోటోలో ఉన్నది మీరే. అవునా? అయ్యో, నేను ఇంత అదృష్టవంతుడినని కూడా మర్చిపోయానా? ఆ మాటకి అక్కడ అందరూ నవ్వుకున్నారు. కానీ ఆ రోజు రాత్రి సరోజకి ఒక అనుమానం వచ్చింది. రామయ్య నిజంగానే మతిమరుపుతో బాధపడుతున్నాడా, లేక ఏదైనా దాచిపెడుతున్నాడా? ఈ రహస్యాన్ని నేను ఎలాగైనా కనిపెట్టాలి. రామయ్య డ్రామా చేస్తున్నాడా, లేక ఈ మతిమరుపు వెనుక ఉన్న కారణం ఏంటి? నేను తప్పకుండా తెలుసుకుంటాను. రామయ్యకి మతిమరుపు ఉన్నా అతని ఆత్మవిశ్వాసం మాత్రం ఏమాత్రం తగ్గదు. అతనికి ఏ విషయం గుర్తుండదు, కానీ తాను చాలా తెలివైన వాడినని మాత్రం ఎప్పుడూ గుర్తుంటుంది. ఏమండి, ఈరోజు ఇంట్లోనే ఉండండి. బయటకు వెళ్తే ఏదో ఒకటి మర్చిపోయి వస్తారు. నన్ను నమ్మడం లేదా? నిన్న మీరే కదా ఇంటి తాళం ఎక్కడో పెట్టి మర్చిపోయారు. పిచ్చిదానా, అది మర్చిపోవడం కాదు, తాళానికి కొత్త చోటు చూపించడం. అబ్బో, మరి ఆ కొత్త చోటు ఎక్కడో? అదే, కానీ ఇప్పుడు గుర్తు రావడం లేదు. అప్పుడే అక్కడికి పక్కింటి సుబ్బారావు వస్తాడు. రామయ్య, బయటికి వెళ్దాం, వస్తావా? నేను రాను. ఎందుకు? ఏం జరిగింది? నిన్న బయటికి వెళ్ళి ఏం చేశానో గుర్తులేదు. మళ్ళీ వెళ్ళి ఏం చేస్తానో ఎలా తెలుస్తుంది? నేనున్నాను కదా, మరేం పర్వాలేదు, దా. అన్నయ్య గారు, ఈ మతిమరుపు మనిషిని బయటికి తీసుకెళ్తున్నారు. ఎలానో ఏమో, జాగ్రత్తగా ఉండండి. అలాగే అమ్మా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అలా రామయ్య సుబ్బారావు టీ తాగడానికి వెళ్తారు. టీ షాప్ అబ్బాయి, ఏం కావాలన్నా? ఒక టీ ఇవ్వు బాబు. అలాగే. అలా షాప్ అబ్బాయి రామయ్యకు టీ ఇస్తాడు. కొద్దిసేపటి తర్వాత రామయ్య టీ తాగడం అయిపోతుంది. అన్నా, డబ్బులు? డబ్బులు దేనికి? టీ కన్నా. నేను టీ తాగానా? అవునరా, నా కళ్ళ ముందే తాగావు కదా. అవునా? అయితే డబ్బులు ఇస్తా, కానీ ఒక అనుమానం. ఏంటి? టీ తాగింది నేనా, లేక నన్ను చూసి నా మతిమరుపా? అలా రామయ్య ఎక్కడికి వెళ్ళినా నవ్వులే పంచేవాడు. కానీ ఆ రోజు అతని మతిమరుపు వల్ల ఊరంతా ఒక పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. రామయ్య మతిమరుపు రోజు రోజుకి కొత్త కొత్త సమస్యలు తెచ్చేది. కానీ ఈసారి అతను చేసిన పని మాత్రం ఊరంతా నవ్వుకునేలా చేసింది. ఉదయం ఇంట్లో, ఏమండి, ఈ రోజు సాయంత్రం మన పక్కింటి బుజ్జి పుట్టినరోజు, గుర్తు పెట్టుకోండి. అబ్బా, ఏంటి సరోజా, నువ్వు నన్ను ఇంకా చిన్నపిల్లాడిలా చూస్తావా? నా మెదడు చాలా షార్ప్. సరే సరే, ఒక్క మాట గుర్తు పెట్టుకోండి, బుజ్జి పుట్టినరోజు. అర్థమైంది, బుజ్జి పుట్టినరోజు, బుజ్జి పుట్టినరోజు. కానీ బుజ్జి ఎవరు? రామయ్య వీధిలో వెళ్తూ ఉంటాడు. రామయ్యకు సుబ్బారావు కనిపిస్తాడు. సుబ్బారావు గారు, ఈరోజు పెద్ద కార్యక్రమం ఉంది. అవునా? ఏ కార్యక్రమం? అదే బుజ్జి బుజ్జి పెళ్ళనుకుంటా. పిల్ల? అవును, అందరూ తప్పకుండా రావాలి. రామయ్యకు పుట్టినరోజు పెళ్లి రెండు ఒకటే అనిపించాయి. సాయంత్రం బుజ్జి వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ వస్తున్నారు. అప్పుడే రామయ్య పూలమాలతో అక్కడికి వచ్చాడు. వెనక సుబ్బారావు, ఇంకొంతమంది ఊరు వాళ్ళు. అప్పుడు బుజ్జి తల్లి, ఇదేంటి రామయ్య గారు? పెళ్లి కదా, అందుకే. ఆ మాటకి అందరూ షాక్ అయ్యారు. బాబాయ్,
ఇది నా పుట్టినరోజు, పెళ్లి కాదు. అదేనా? అయితే మరి కేక్ ఎందుకు తెచ్చారు? బర్త్డేకి బాబాయ్. అయితే పెళ్ళికి కూడా కేక్ పెడతారు కదా. ఆ లోపల సరోజ కూడా అక్కడికి వచ్చింది. రామయ్య! అమ్మా, మీరెవరు? ఆ మాట అనగానే అందరూ నవ్వుతారు. నేను నీ భార్యను రామయ్య. అది నాకు తెలుసు. మరిప్పుడే మర్చిపోయావు కదా. లేదు, మీరు కోపంగా ఉన్నారని మర్చిపోయాను అంతే. ఆ రోజు అందరూ నవ్వుకున్నారు. కానీ సరోజ మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది. రామయ్య మతిమరుపుకు ఒక పరీక్ష పెట్టాలి అనుకుంది. రామయ్య మతిమరుపుతో రోజు కొత్త సమస్యలు వస్తున్నాయి. కానీ సరోజకి ఒక అనుమానం వచ్చింది. రామయ్య నిజంగానే మర్చిపోతున్నాడా, లేక తన మతిమరుపుతో అందరినీ ఆట పట్టిస్తున్నాడా? రామయ్య, నేను నీకు ఒక చిన్న పరీక్ష పెడతాను. పరీక్ష? నేను చిన్నప్పటి నుంచే తెలివైన వాడిని. అయితే చెప్పండి, నా పేరేంటి? అలా రామయ్య ఆలోచిస్తూ ఉంటాడు. మీ పేరు అది చాలా అందమైన పేరు. ముందు పేరు చెప్పండి. అదే అందమైన పేరు. నా పేరు సరోజ. అవునా? నాకు తెలుసు. అయితే మరెందుకు చెప్పలేదు? అది మీరు చెప్పాలని అవకాశం ఇచ్చాను అంతే. సరే సరే, ఈ గదిలో ఉన్న వస్తువు ఒకటి తీసుకొచ్చి ఇవ్వండి. ఏం చెబుతానో గుర్తు పెట్టుకోండి. చెప్పండి. టేబుల్ మీద ఉన్న కళ్ళద్దాలు తీసుకురండి. అలా రామయ్య గదిలోకి వెళ్తాడు. 1 నిమిషం తర్వాత మరలా వస్తాడు. ఏవి కళ్ళద్దాలు తీసుకొచ్చారా? మర్చిపోయాను. ఏం మర్చిపోయారు? ఎందుకు లోపలికి వెళ్ళానో మర్చిపోయాను. అప్పుడే సుబ్బారావు ఇంటికి వస్తాడు. రామయ్య, నీ మతిమరుపు ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా? నాకు బాధలు గుర్తుండవు. మరి సంతోషాలు? అవి కూడా గుర్తుండవు. సరోజ నవ్వుతూ ఉన్న ఆమెకు ఒక విషయం అర్థమైంది. రామయ్యకు మతిమరుపు ఉన్నా అతని మనసు మాత్రం చాలా మంచిది. ఆ రోజు రాత్రి, రామయ్య, ఏంటి? ఒకవేళ నువ్వు నన్ను కూడా మర్చిపోతే? ఆ మాటకి రామయ్య కాసేపు మౌనంగా ఉంటాడు. నీ పేరు మర్చిపోవచ్చు, నువ్వు చెప్పిన మాటలు మర్చిపోవచ్చు, కానీ నువ్వు నా కోసం చేసే ప్రేమను మాత్రం నా మనసు ఎప్పటికీ మర్చిపోదు. ఆ మాట విని సరోజ నవ్వింది. ఎందుకంటే రామయ్య మతిమరుపు మనసులో ఉంది, ప్రేమ మాత్రం గుండెల్లో ఉంది. ఉదయం పూట రామయ్య ఆరు బయట కూర్చొని ఉన్నాడు. అతని దగ్గరికి సరోజ వస్తుంది. ఏమండి, మీరు ఇక్కడ కూర్చున్నారా? నేను ఇల్లంతా వెతుకుతున్నాను. ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోండి. చెప్పు. నా మెమరీ ఇప్పుడు చాలా బలంగా ఉంది. మధ్యాహ్నం మన బంధువు ఇంటికి వెళ్ళాలి. సరే, మర్చిపోను. రామయ్య గుర్తుండాలని ఒక కాగితం మీద రాసుకున్నాడు. ఆ కాగితం మీద ఇలా రాశాడు: మధ్యాహ్నం వెళ్ళాలి. ఇక నా మెమరీని ఎవరూ ఓడించలేరు. మధ్యాహ్న సమయం. రామయ్య జేబులో ఉన్న కాగితం తీసి చూశాడు. మధ్యాహ్నం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సుబ్బారావు వచ్చాడు. ఏమయ్యా రామయ్య, ఎందుకు అలా కూర్చున్నావు? నేను ఎక్కడికి వెళ్ళాలో రాసుకున్నాను, మరి ఇంకేంటి, ఏమైంది? కానీ ఎక్కడికి వెళ్ళాలో రాయడం మర్చిపోయాను. ఊరి రచ్చబండ. అక్కడ ఊరి వాళ్ళందరూ కూర్చున్నారు. నాకు ఒక సహాయం చేయాలి. అప్పుడు ఊరి పెద్ద, ఏంటి రామయ్య, ఏ సహాయం కావాలి? అదే, ఆ విషయం ఏంటో మర్చిపోయాను. ఏ విషయం? అదే మర్చిపోయాను. ఆ మాటకి అక్కడ అందరూ నవ్వారు. రామయ్య ఇంటికి వచ్చేసరికి సరోజ కోపంగా చూస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చారు? ఏమో, అది కూడా మర్చిపోయాను. మరి ఇంటికి ఎలా వచ్చారు? అప్పుడు రామయ్య గర్వంగా, అది మాత్రం నాకు గుర్తుంది. అది మాత్రమే ఎందుకు గుర్తుంది? ఇది నా ఇల్లు కాబట్టి. ఆ మాటకి సరోజ నవ్వుకుంది. కానీ రామయ్యకు ఒక విషయం తెలుసు. తన మతిమరుపు వల్ల అందరూ నవ్వుతున్నా తన భార్య మాత్రం ఎప్పుడు తన పక్కనే ఉంటుందని. ఆ రాత్రి సరోజ వంట చేస్తుంది. రామయ్య నెమ్మదిగా వచ్చాడు. సరోజా, ఏంటి? నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పండి. నాకు ఒక రహస్యం ఉంది. రహస్యమా? అవును, నా మతిమరుపు, కొంచెం నటన కూడా. ఏంటి?
అసలు రామయ్య ఎందుకు ఇలా చేశాడు? నిజంగానే మతిమరుపా లేక భార్యను నవ్వించడానికి చేసిన ఆట? రామయ్య తన మతిమరుపుతో కొంత భాగం నటనే అని చెప్పడంతో సరోజ ఆశ్చర్యపోయింది. ఏమండి, అంటే ఇన్ని రోజులు నన్ను మోసం చేశారా? అయ్యో కాదు సరోజ, నిన్ను మోసం చేయలేదు, నిన్ను నవ్వించాను అంతే. అయితే మార్కెట్లో వస్తువులు పోయినవి? అవి నిజమే. అంటే నాకు కొంచెం మతిమరుపు ఉంది, కానీ కొన్ని విషయాలు మాత్రం కావాలనే చేశాను. ఎందుకు? నువ్వు రోజంతా ఇంటి పనులతో అలసిపోతావు, నువ్వు నవ్వితే ఆ అలసట పోతుంది. అందుకే అప్పుడప్పుడు నా మతిమరుపుతో కామెడీ చేశాను. ఆ మాటతో సరోజకి కోపం పోయింది. ఎందుకంటే రామయ్య చేసిన పనుల వెనుక ప్రేమ ఉందని అర్థమైంది. రామయ్య, నిన్నొక విషయం అడగాలి. అడుగు. నీకు నిజంగా మతిమరుపు ఉందా? ఆ మాటకి రామయ్య ఆలోచిస్తాడు. ఉంది. ఎంత? ఏమో, అది కూడా మర్చిపోయాను. అలా ఇద్దరు నవ్వుకుంటారు. ఒకరోజు సరోజ, ఏవండి, మన పెళ్లి రోజు ఎప్పుడు? గుర్తుంది. నిజమా? అవును. అయితే చెప్పండి. మన పెళ్లి రోజు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న రోజు. అవునా? తేదీ? అది మాత్రం గుర్తులేదు సరోజ, అయ్యో, కానీ ఒకటి మాత్రం గుర్తుంది. ఏంటో అది? ఆ రోజు నుంచి నా జీవితం బాగుంది. మతిమరుపు ఉన్న మనిషిని చూసి నవ్వొచ్చు, కానీ అతని మనసులో ఉన్న ప్రేమను మర్చిపోకూడదు. జీవితంలో పెద్ద బహుమతులు అవసరం లేదు, మనతో నవ్వే మనల్ని అర్థం చేసుకునే ఒక మనిషి ఉంటే చాలు. ఫ్రెండ్స్, చూసారు కదా మన రామయ్య మతిమరుపు స్టోరీ. ఈ స్టోరీ మీకు చూసిన తర్వాత ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో కుటుంబ కథల కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరోసారి మరో మంచి కుటుంబ కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.